హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒకసారి కొత్త నోటిఫికేషన్ ఇంజనీర్స్ కోసము. ఇంజనీర్స్ అంటే చాలా రకాల ఇంజనీర్లు ఉంటారు కదా. ఇది సివిల్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐటీ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ అంటే ఐఐఎం ముంబైలో. సో ఇది చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు అసోసియేట్ మేనేజర్లు మీరు ఇట్లా నోటిఫికేషన్లు చూసి వస్తారా అనుకోవద్దు. ఎందుకంటే కింద అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. సో వాటికి జస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. నెక్స్ట్ అసోసియేట్ మేనేజర్ కోసం చూసుకుంటే ఇవి పే లెవెల్ 8 ఉండేది. ఏజ్ లిమిట్ అనేది 40, మినిమం 8 years ఎక్స్పీరియన్స్ కావాలి. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది సేమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లలో కావాలి. సో మనకి ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు సేమ్ అసోసియేట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా అంతే. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఇట్లనే, సేమ్ పే సేమ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ అసోసియేట్ మేనేజర్ ఐటీ వాళ్ళు కూడా సేమ్. ఇది కూడా మినిమం 8 years ఎక్స్పీరియన్స్. డిజైరబుల్ ఇది చూసుకోండి. సర్టిఫికేట్స్ ఇన్ సిసిఎన్ఏ, ఎంఎస్సిఎన్ఈ. సో ఇవి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇవి. అసిస్టెంట్ మేనేజర్ సివిల్, ఇదేంటంటే సివిల్ ఇంజనీరింగ్ విత్ 55% మార్క్స్ లేదా డిప్లొమా విత్ 60% మార్క్స్. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. డిప్లొమా వాళ్ళకైతే 4 years. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఏంటంటే మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదంట. ఎయిర్ కండిషనింగ్కి సంబంధించిన ఇంజనీరింగ్ అయినా ఇబ్బంది లేదంట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రిలవెంట్ జాబ్లు కూడా అడ్వాంటేజ్ ఉండిద్దంట. ఇంకా మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్స్లలో వర్క్ చేసి ఉంటే, ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్లలో వర్క్ చేసిన వాళ్ళకి ఇంపార్టెంట్. అంటే డిజైరబుల్ అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అని చెప్పి. మీరేం చేస్తారంటే మేనేజింగ్ సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఫీజిబిలిటీ ప్రోడక్ట్స్, డిజైన్ ప్రపోజల్స్, ఎస్టిమేట్స్, స్పెసిఫికేషన్స్, ఇంకా కోడ్స్, దానికి సంబంధించిన స్టాండర్డ్స్ అన్నీ చూసుకుంటూ మానిటరింగ్ చేసుకోవటము, కోఆర్డినేట్ చేసుకోవటము, కాంట్రాక్ట్స్, ఏజెన్సీస్, రికార్డ్ మెయింటెనెన్స్. సో ఇవన్నీ కూడా ప్రీ కన్స్ట్రక్షన్, హ్యాండ్ ఓవర్, ఇదంతా కూడా చూసుకోవాలంట. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎంఈపీ. ఇదేంటంటే ఎంఈపీ డిగ్రీ ఉన్న వాళ్ళకైతే 2 years, డిప్లొమా వాళ్ళకి 4 years, సేమ్ ఎక్స్పీరియన్స్ 2 years అంతే. పే వచ్చేసరికి అక్కడ 6th పే ఉండేది. 6th పే అంటే మీకు ఆల్మోస్ట్ 60 to 70,000 దాకా వస్తుంది, ఇంక్లూడింగ్ అలవెన్సెస్ అన్నీ కూడా. నెక్స్ట్ డిజైరబుల్ ఏంటంటే సేమ్ అదే క్వాలిఫికేషన్స్, అదే ఎక్స్పీరియన్స్ కావాలి. నెక్స్ట్ ఇంకా సీనియర్ ట్రాన్స్లేటర్, ఇవన్నీ అసలు ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కూడా అన్రిజర్వ్డ్ పోస్ట్. సో మనకి ఇది ఒక అడ్వాంటేజ్. మనకి హిందీ ట్రాన్స్లేటర్స్ ఇవన్నీ అంతకేం అవసరం లేదు. సో అది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. 590 rupees అప్లికేషన్ ఫీజు ఉండిద్ది, నాన్ రిఫండబుల్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కూడా కరెక్ట్గా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు అసిస్టెంట్కే కాదు అసోసియేట్కి కూడా అప్లై చేస్తానంటే 2 సార్లు అప్లై చేయాలి, సపరేట్ ఫీజు కూడా కట్టుకోవాలి. నెక్స్ట్ మీరు వర్కింగ్ ఎట్ ఐఐఎం ముంబై అయితే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ లాగా కన్సిడర్ చేస్తారు. సో మీకు ఏజ్ బార్ అవసరం లేదు, ఎగ్జామ్ కూడా అప్లికేషన్ ఫీజు కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్ అనేటివి ఖచ్చితంగా చూసుకోండి. మీరు జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉందంటే మీకు జాబ్ వస్తుందని కూడా ఏం లేదు. సో మీరు మళ్ళీ ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ ఏదైనా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా లోవర్ పోస్ట్కి కూడా ఏదైనా వేరే జాబ్స్ ఏదైనా ఉన్నా తక్కువ పోస్ట్కి కూడా అప్లై చేసి తక్కువ పోస్ట్కి కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీ అవసరం ఉండి వాళ్ళకి మీరు సూటబుల్ అనిపిస్తే దానికి కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే దానికి ఉండిద్దంట. నెక్స్ట్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత వ్యాకెన్సీస్ని బట్టి మారుస్తూ ఉంటారంట, అంటే రిక్రూట్మెంట్ అనేది. తర్వాత షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ అనే వాళ్ళకి అంటే వాళ్ళు ఎగ్జామ్ పెట్టాలా, లేకపోతే ఏంటి, మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలా, లేకపోతే వీళ్ళని మళ్ళీ షార్ట్ లిస్ట్ చేయాలా అనేది అంతా కూడా డెసిజన్ అనేది ఇన్స్టిట్యూట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ పార్ట్ టైం బేసిస్ మీద తీసుకుంటారు. దాని తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారంట. దాని తర్వాత ఇంకోటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, రిజర్వేషన్, క్రూషియల్ డేట్, ఏజ్ లిమిట్ అనేది చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు
ఫుల్ 24/7 కమిట్మెంట్ అనేది ఇవ్వాలంట ఇన్స్టిట్యూట్కి. సో మీరు అంటే ఏం లేదు, వచ్చి ఏదో చేసాము పోయాము గవర్నమెంట్ జాబ్ కదా అన్నట్టు కాకుండా మీరు కంప్లీట్లీ డెడికేటెడ్గా ఉండాలి అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మీరు ఒక కరెక్ట్ ఈమెయిల్ ఐడి చూసుకొని పెట్టుకోండి, అంటే దీనికోసం అని చెప్పి మెసేజెస్ రిసీవ్ చేసుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే టెన్యూర్ అపాయింట్మెంట్ అనేది ఉండిద్ది. టెన్యూర్ అంటే ఫస్ట్ పీరియడ్ 5 years, దాని తర్వాత ఎక్స్టెండ్ చేసేదానికి కూడా ఉండిద్ది. అది దట్స్ ఇట్ గైస్. సో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీరు వన్స్ ఇలాంటి దాంట్లో చేశారు అంటే మీ ఇంజనీరింగ్ అనే కెరియర్ అనేది చాలా డ్రాస్టిక్ షిఫ్ట్కి వెళ్ళిపోతుంది. జస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా, జస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ చాలు, మీకు ఈ జాబ్ అనేది చాలా సూటబుల్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.